నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ చిక్బల్లాపూర్. బెంగళూరుకి కరెక్ట్గా 100 కిలోమీటర్ల, సుమారుగా ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఇది చిక్బల్లాపూర్ అనేది. అంటే ఆదియోగి అంటే మనకందరికి తెలిసిందే, సద్గురు ఆదియోగి అంటే పరమశివుని యొక్క ప్రతిరూపంగా, అంటే యోగా ఆవిర్భించింది ఒక రకంగా శివుడి నుంచి అంటారు. అది అందరికీ తెలిసిందే, యోగాభ్యాసం చేసేవాళ్ళు తెలుస్తుంది. అంటే యాక్చువల్గా మన ఇండియాలో, భారతదేశంలో ఇప్పుడు ఆదియోగికి సంబంధించినటువంటి ఈ స్టాచ్యూ సాధారణ మనం శివరాత్రి నాడు మహావైభవంగా జరుగుతుంది. ఎక్కడది? తమిళనాడులో కోయంబత్తూరులో జరుగుతుంది, అందరికీ తెలిసిందే. అటువంటి కోయంబత్తూరులో ఉన్న విగ్రహం అయితే సుమారుగా 112 అడుగుల పొడవు, 112 అడుగుల వెడల్పుతోటి అతి శోభాయమానంగా జరుగుతుంది. చాలా భారీగా దగ్గర దగ్గర 500 ఎకరాల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. అది కోయంబత్తూరు స్టోరీ. అయితే ఇక్కడ బెంగళూరు చిక్బల్లాపూర్ దగ్గర సేమ్ నేను చూస్తుంది అదే అనమాట. బెంగళూరు దగ్గర ఉన్నాను, నేను చిక్బల్లాపూర్ దగ్గర ఉన్నాను. ఇది కూడా ఇంచుమించు అంతే, 112 అడుగుల హైట్ తోటి, 112 అడుగుల వెడల్పుతోటి అతి శోభాయమానంగా, ఎంత చూడండి, లేదర్ లైటింగ్లతోటి ఎంత అద్భుతంగా. ఇప్పుడు ఎదురుగా అభిముఖంగా నంది. అసలు మనం పరమశివుడిని కనులారా చూడడానికి సాధారణంగా ముక్కోటి దేవతలు అందరికన్నా అధిపతి ఎవరంటే ఆదిపరాశక్తి. అటువంటి ఆదిపరాశక్తినే తన హక్కున చేర్చుకున్న మహాశివుని యొక్క రూపాన్ని కనులారా చూడాలంటే ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తాలంటే, అటువంటిది ఈ మానవ జన్మలో మనకి అదృష్టం దక్కింది. ఆ పరమశివుని యొక్క రూపాన్ని ఎంత సుస్పష్టంగా, ఎంత అద్భుతంగా మనకి చూపించిన ఆ శిల్పికి శతకోటి ప్రణామాలు. దానిని మరింత అందంగా, శోభాయమానంగా తీర్చడానికి ఈ నిర్వాహకులు ఇటు మనకి అంటే లేజర్ కాంతులతోటి మనకి అందుబాటులో తీసుకొచ్చారు. అంటే యాక్చువల్గా మనం ఇండియాలో అనుకున్నాం కదా, ఈ సద్గురుకు సంబంధించినటువంటి ఆదియోగికి సంబంధించిన విగ్రహాలు వచ్చే మొత్తం 3 చోట్ల ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు. ఒకటి కోయంబత్తూరు, తమిళనాడులో కోయంబత్తూరు ఒకటి, 2 చిక్బల్లాపూర్ ఈ బెంగళూరు దగ్గరది, 3వది మన ఆంధ్ర. ఎవ్వరికీ తెలియదండి, ఆంధ్రాలో ప్రత్తిపాడు గ్రామంలో ఒకనొక మహాభక్తుడు ఏర్పాటు చేశాడండి. ప్రత్తిపాడు గ్రామంలో అంటే 112 కాదు, సుమారుగా ఒక 60 అడుగుల వెడల్పుతోటి, హైట్ తోటి సేమ్ ఇదే ఆదియోగి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. అది కూడా వీలైతే చూడండి, మనకు ఆంధ్రాలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క అద్భుతమైన దృశ్యాన్ని మీకు చూపించే ప్రయత్నం నేను చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆ పరమశివుడికి మరొకసారి కృతజ్ఞతాభినందనలు తీర్చుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమః.